అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున డాక్టర్లందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన ఎందుకు తెలుపుతున్నారు? ఒక మహిళా డాక్టర్ని అత్యంత హేయమైన చర్య చేసి ఆవిడ్ని నానా విధాలుగా మానసికంగా, శారీరకంగా బాధపెట్టి ఆవిడ్ని చంపేయడం అనేది చాలా దురదృష్టకరమైన ఇది. ఈ రోజున దీన్ని మేము అందరం వైద్యుల పరంగా, పారామెడికల్ స్టాఫ్ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది అత్యంత హేయమైంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. సో దీన్ని తీవ్రంగా తీసుకుంటూ ప్రభుత్వమే డాక్టర్లని కాపాడాలని, డాక్టర్లు ఎంతో వాళ్ళ కృషి చేస్తూ వాళ్ళ కుటుంబాలను అన్నింటిని పక్కన పెట్టి మరి ఎమర్జెన్సీల్లో కానీ ఇంకోటి కానీ ఎన్నో గంటలు వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని దయచేసి జాగ్రత్త తీసుకోవాలని, ప్రభుత్వమే దాన్ని ముఖ్యమైన బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు పెట్టాలని, కనీసమైన వస్తువులు కల్పించాలని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. ఆవిడ గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మోమినా దేబ్నాథ్ గారికి. ఈ కొత్తపల్లిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నాను హాస్పిటల్కి. ఈ రోజు ఇక్కడ డాక్టర్ల మీద ఉన్న ఆ అబ్యూజివ్ని మేము నిరసిస్తూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ సర్వీసెస్ నిలబెట్టబడింది. కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే మేము నిలిపలేదండి. కానీ మేము ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడుతుంటే మమ్మల్ని ఇంత దారుణంగా అవమానపరిచి, మమ్మల్ని ఇంత దారుణంగా ఇలా హింసించి ఇలాంటి పనులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మేము ఈ నిరసన తెలియపరుస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకుని మీరు అందరూ కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారని, మా డ్యూటీలు మమ్మల్ని సక్రమంగా చేసుకోవడానికి మమ్మల్ని మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు దేశంలో ఇలాగా అమ్మాయిని, ఒక డాక్టర్ని, ఒక ప్రజలకి ఆరోగ్యాన్ని అందించి వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ను గుర్తించకుండా ఈ విధంగా దారుణంగా హింసించి మర్డర్ చేయడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం అండి. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాము. మీరందరూ మాకు సపోర్టివ్గా నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడ దగ్గర 50 మంది దాకా పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్, జెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మీరందరూ మా ఆవేదన అర్థం చేసుకుని ఇక్కడ హాస్పిటల్లో మహిళా డ్యూటీ డాక్టర్ గారి పైన జరిగిన తీవ్ర అత్యాచారాన్ని అండ్ మర్డర్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేమందరం ముమ్మిడివరం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం సిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్స్, మా హెల్త్ ఫ్రాటర్నిటీ అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్ గారికి ఆవిడ మరణానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. స్టాఫ్, హెల్త్ స్టాఫ్ అందరూ అండి, శ్రీలంక బిహెచ్సి అండ్ యూపీహెచ్సి పోలం చెరువు, సిహెచ్సి ముమ్మిడివరం స్టాఫ్. దేశాల పైన కూడా డాక్టర్లనే కాదండి, దేశంలో ఏ మహిళ పైన కూడా, చిన్నారుల పైన కూడా ఎటువంటి అత్యాచారాలు, ఇట్లాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా శిక్షలు కఠినతరం చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.